నమస్తే అండి, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ రోజు మన వీడియో మందారపు మొక్క అండి. చాలా మంది అడుగుతూ ఉన్నారు, మా మందారపు మొక్కలో అస్సలు పూలు పూయడం లేదు, ఒకవేళ పూసినా కూడా 1-2 పూస్తున్నాయి. అసలు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఒక నెల అయితే చాలా బాగా పూసినాయండి. ఇప్పుడైతే నెలలు గడిచినా సంవత్సరాలు గడిచినా ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది. దీనికి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారండి. అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు, ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉండారండి. దీనికి మనము కొన్ని టిప్స్ అయితే మనము తెలుసుకుందామండి. ఇలాంటి టిప్స్ మనము ఏ సీజన్లో అయినా మనకి పనికి వస్తాయండి. వీటిని మనము ఫాలో అవ్వడం ద్వారా శీతాకాలంలో అయినా లేదా వేసవి కాలంలో అయినా కూడా ఎప్పుడు మీ మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది బాగా తీసుకోవచ్చు. సో మన మందారపు మొక్కల్లో పూలు రావటం లేదు అనే సమస్య ఒకటే కాదండోయ్, ఇంకా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలు అయితే మనకు ఎక్కువగా శీతాకాలంలోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనకి చలి వలన మంచు ఎక్కువైపోయి సమస్యలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే వేసవి కాలంలో అయితే సమస్యలు అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ సమస్యలు ఏమంటే పువ్వులు అనేది చాలా చిన్న సైజులో పూస్తూ ఉంటాయి. అలాగే మొగ్గలు అనేది కూడా రాలిపోతూ ఉంటాయండి. ఆకులన్నీ కూడా yellowish గా మారిపోతూ ఉంటాయి. ఇంకా అయితే ఆకులు కొన్ని కలర్స్ లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి ఈ శీతాకాలంలో వచ్చినట్లయితే ఈ సమస్యలన్నిటినీ మనము ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంకా మనము ఈ చలికాలంలో ఎక్కువ పూలు ఏ విధంగా మనము తీసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి. అన్నిటికంటే మొట్టమొదటి సమస్య ఏంటంటే ఆకులన్నీ ఎల్లోగా మారిపోవటం అండి. ఈ సమస్య మనకు ఈ సీజన్లో అంటే ఈ చలికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి మనము ఈ చలికాలం మొదలవగానే ఆకులన్నీ ఇలా ఎల్లోగా మారిపోవడం, అలాగే రాలిపోవటం జరుగుతూ ఉంటుంది కదా. ఇవి 2 రకాలుగా మనకు ఉంటాయండి. మొదటి మనకి పాత ఆకులన్నీ ఎల్లోగా మారిపోవటం, రాలిపోవటం అంటే ముదిరిపోయిన ఆకులన్నీ కూడా ఎల్లోగా మారిపోవడం అన్నమాట. ఇది కాకుండా రెండో సమస్య ఏంటంటే మనకు ఆకులు ఈనెలు అంటారు కదండి. అంటే మధ్య భాగంలో ఉండేదంతా కూడా గ్రీన్ కలర్ లో ఉంది కదా, మిగతా ఆకు అంతా కూడా yellowish గా లైట్ గ్రీన్ కలర్ లోకి రావటం అన్నమాట. అంటే yellowish గా మారుతూ ఉండటం. ఇవి 2 కూడా వేరు వేరు సమస్యలు అండి. ముదురాకులు అనేటివి yellowish గా మారిపోవడం ఒక సమస్య అయితే, ఈ విధంగా రెండో సమస్య ఏంటంటే ఆకులన్నీ కూడా లైట్ గ్రీన్ కలర్ లోకి రావటం. ఈ 2 సమస్యలకి పరిష్కారాలు 2 వేరువేరుగా ఉంటుందండి. ఒకవేళ మీ ఆకులు అంటే పాత ఆకులు, ముదురు ఆకులన్నీ కూడా ఈ విధంగా yellowish గా మారుతూ ఉంటే దానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు అన్నమాట. ఒక వాతావరణంలో నుంచి ఇంకో వాతావరణంలోకి మారినప్పుడు అంటే ఈ శీతాకాలంలో చలి పెరిగిపోవడం వలన మొక్కలకి ఎండ అనేది తగలకపోవడం వల్ల మొక్కలు స్ట్రెస్కి గురవుతాయండి. కాబట్టి మన పాత ఆకులన్నీ పసుపు రంగులోకి మారి రాలిపోవడం ప్రారంభమవుతాయి. కాబట్టి మనము ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటే మన గార్డెన్లో ఎండ ఎక్కువగా ఎక్కడ తగులుతుందో మన మొక్కల్ని అక్కడికి షిఫ్ట్ చేసేయాలి. అలాగే వాటరింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలే చలికాలము, మంచు కురుస్తుంది. వాటర్ రోజు ఇచ్చామనుకోండి మొక్కలైతే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మట్టి గుల్లగా ఉన్నప్పుడే మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి. సో మొదటి సమస్య అంటే ఇలా ముదిరిపోయిన ఆకులంతా yellowish గా అయిపోవడం అనేది క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి జరుగుతుందండి. క్లైమేట్ నైతే మనమైతే మార్చలేం కదా. ఇంకా రెండో సమస్య ఏంటంటే దీనికి 3 ప్రధానమైన కారణాలు ఉంటాయండి. మొదటి కారణం ఏంటంటే మొక్కకున్న మట్టిని ఇలా తడిగా ఉంచటం అండి. మనకి అవసరం ఉన్నా లేకపోయినా మనం వాటర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఈ మట్టి అనేది ఇట్లా తడిగా ఉందనుకోండి ఫంగస్ అనేది ఏర్పడిపోతుంది. మట్టి ఎక్కువగా తడిగా ఉంటే మొక్కకు ఐరన్, మెగ్నీషియం లోపం ఏర్పడి దానివల్ల ఆకులన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి. ఇక రెండవ కారణం ఏంటంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ లో ఐరన్, మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉండటం అండి. అంటే అవి లేకపోవటం అన్నమాట. ఈ ఫెర్టిలైజర్స్ ఎన్ని ఇస్తున్నా కూడా అందులో ఐరన్, మెగ్నీషియం అనేది తక్కువగా ఉండటం. ఇంకా ఈ 2 కారణాలు సరిగ్గా ఉండి కూడా మొక్క ఆకులన్నీ కూడా ఈ విధంగా ఉంటే మొక్క ఉన్న మట్టిలో ఆమ్లతత్వం ఎక్కువగా ఉండటం, అంటే ఆల్కలీన్ గా మట్టి ఉండటం. ఈ విధంగా ఉంటే కూడా మొక్కకు అనేది ఐరన్, మెగ్నీషియం ఇంకా నైట్రోజన్ అనేది తక్కువైపోయి లోపం ఏర్పడి మొక్కలకు ఉన్న ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి.
ఈ మూడవ సమస్యకి పరిష్కారంగా మొదటిగా మనము చేయాల్సింది ఏంటంటే నీటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్‌ని ఇక 15 రోజులకు ఒకసారి ఇవ్వటం ద్వారా మొక్క ఆకులన్నీ కూడా మళ్ళీ పచ్చగా మారి ఇంకా మొక్క అంతా కూడా పువ్వులతో చక్కగా వికసిస్తుందండి. అయితే దీనికోసం ముఖ్యంగా మనకు అవసరమైంది ఏంటంటే బీట్రూట్ తీసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపొట్టు తీసుకుంటున్నానండి. ఈ 2 వస్తువులతో మంచిగా మనము ఫెర్టిలైజర్ తయారు చేయవచ్చు. ఈ బీట్రూట్‌ని ఇలా మనము పీసెస్ కట్ చేసేసి వాటర్‌లో వేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో ఘన జీవామృతం ముద్ద ఒకటేస్తున్నానండి. తర్వాత ఉల్లి పొట్టుని తీసుకుంటున్నానండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుంటున్నానండి. ఇది ఫర్మెంటెడ్ ప్రాసెస్ కావడానికి ఈ బెల్లం అనేది బాగా యూజ్ అవుతుంది. తర్వాత మనము ఏదైనా ఫెర్టిలైజర్స్ తయారు చేసినప్పుడు మూత అనేది ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టాలండి. ఎందుకంటే మనకి ఇందులోంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. 3 డేస్ తర్వాత చూడండి, అంటే ఉల్లిపొట్టు, బీట్రూట్, ఘన జీవామృతము, బెల్లం ఇవన్నీ యాడ్ అయినాయి. ఎంత మంచిగా చూడండి ఫెర్మెంటెడ్ అయింది. అంటే ఇప్పుడు దీన్ని 1:10 రేషియోలో మన మొక్కలకి ఇవ్వాలండి. అలాగే ఇవ్వకూడదు. కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫెర్టిలైజర్‌ని 15 రోజులకు ఒకసారి మందారపు మొక్కలకి ఇవ్వండి. ఈ విధంగా 2, 3 సార్లు ఇవ్వటం వలన మెల్లగా మొక్కలకున్న ఆకులన్నీ కూడా మళ్ళీ గ్రీన్‌గా పచ్చగా మారటం అనేది జరుగుతుందండి. మొక్కల్లో ఐరన్, మెగ్నీషియం లోపం అనేది సరిచేయబడి ఇంకా మట్టిని కూడా యాసిడిక్‌గా చేయడానికి ఇది ఒక నేచురల్ ఫెర్టిలైజర్ అండి. తర్వాత మనకి చలికాలంలో వచ్చే ఇంకొక సమస్య ఏమిటంటే మొగ్గలన్నీ చిన్న సైజులో రావటం, పువ్వులన్నీ కూడా చిన్నగా విడగడం. సో, మీ మందారపు మొక్కల్లో ఇలాంటి సమస్య వస్తున్నట్లయితే ఈ విషయాలపైన కాన్సంట్రేషన్ చేయండి. మొదటి కారణం ఏమంటే మనకి వాతావరణంలో వచ్చిన మార్పుల వలన ఎండ తక్కువ కావడం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడుతుందండి. ఎక్కువ మటుకు మనకి దేశీ వెరైటీస్‌లోనే ఈ సమస్య మనము చూడగలుగుతాము. కానీ హైబ్రిడ్ వెరైటీస్ శీతాకాలంలో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే వెరైటీస్‌లో ఈ సమస్య అయితే తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఏ మొక్కలో అయితే పువ్వులు మనకు తక్కువగా వస్తున్నాయో ఆ మొక్కను మన ఇంట్లో ఎక్కువగా మనకి ఎండ ఎక్కడ తగులుతుందో ఆ ప్లేస్‌లో ఉంచేసేయండి. అప్పుడు మనకి అదే మన సమస్యకి పరిష్కారం అవుతుంది. ఎందువలన అంటే ఇది వాతావరణంలో వచ్చిన మార్పు వలన కాబట్టి దానింతకదే సాల్వ్ అవుతుంది. తర్వాత మూడవ సమస్య ఏంటంటే మందారపు మొక్కపై వచ్చేది ఏ సీజన్‌లో కూడా ఫ్లవర్ డ్రాప్ అంటారు కదా! అంటే మొగ్గలు రాలిపోవటం. ఇది ఎప్పుడైనా ఏ సీజన్‌లో కూడా ఇలా మొగ్గలనేది రాలిపోతూ ఉంటాయండి. అంటే మొక్కలనేది స్ట్రెస్‌కి గురి కావటమే అన్నమాట. ఇలా మొగ్గలు రాలిపోవడం. ఈ స్ట్రెస్‌కి గురి కావటం అనేది వాతావరణంలో వచ్చిన మార్పుల వలన, అంటే టెంపరేచర్ పడిపోవడము, లేకపోతే వేడి ఎక్కువ కావడం, లేకపోతే చలి పెరగడం, మట్టి ఇలా సడన్‌గా ఎండిపోవటం, మట్టిలో తేమ శాతం ఎక్కువ అవ్వటం ఇవన్నీ కూడా కారణాలవుతాయండి. ఇవన్నీ కూడా మొగ్గలు రాలిపోవటానికి కారణమే. అలాగే పెస్ట్ అండి. ఈ పెస్ట్ అనేది మనకి పువ్వుల్లోనే కాకుండా మొగ్గల్లో ఇలా మట్టిలో కూడా నిమటోడ్స్ అలాంటివన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలండి. ఇవి మొగ్గలో వ్యాపించి ఉన్నా లేదా మట్టిలో ఉన్నా అవి పైకి వ్యాపించి మొగ్గలు రాలిపోవటానికి కారణాలవుతాయి. కాబట్టి మన మొక్కల్లో పెస్ట్ అనేది అటాక్ అయినప్పుడు దాన్ని మనమే పరిష్కరించుకోవాలండి. దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ముందుగా మనము చేయవలసిన పని ఏంటంటే ఏ మొక్క మీదైతే ఇలా పెస్ట్ ఉంటుందో, కీటకాలు ఉంటాయో, చీమలు ఇవన్నీ కనిపిస్తాయో ఆ మొక్క మట్టిని ఇలా పైకి కిందికి బాగా కలియబెట్టాలి. దానివల్ల పైకి కిందికి ఇలా అనేదాని వల్ల ఏదైనా పెస్ట్ ఉన్నా, చీమలున్నా బాగా పైకి వచ్చేస్తాయి. సో, చనిపోతాయి అన్నమాట. అప్పుడప్పుడు మనము నీమ్ కేక్ అనేది 15 రోజులకు ఒకసారి మట్టిలో ఇలా మనము మొక్క చుట్టూ ఇవ్వడం వలన కూడా మంచి రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తా ఉంటుంది. దానికోసం చాలా సులువుగా ఇంట్లోనే ఒక పెస్టిసైడ్‌ని తయారు చేసుకొని ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చండి. సో, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన నేచురల్ క్రిమి సంహారక మందును మీకోసం షేర్ చేస్తానండి. దానికోసం ఒక 5, 6 వేపాకుల రెమ్మలు తీసుకుంటున్నాను. దానితో పాటు ఒక 4 వెల్లుల్లి రేకులు కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఫిల్టర్ అనేది ఖచ్చితంగా చేయండి. లేకపోతే మన స్ప్రే బాటిల్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఈ లిక్విడ్‌ని ఒక 4 లీటర్ల వాటర్‌లో కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మాత్రమే మొక్కలకి స్ప్రే చేయండి. ఇది ఒక అద్భుతమైన పెస్టిసైడ్ అండి. స్ప్రే చేసిన మొదటి రోజే మనకి రిజల్ట్స్ అనేది బాగా కనిపిస్తుందండి. ఇది మొక్కకి ఏ విధంగా కూడా హాని కలిగించదు. ఎందుకంటే ఇది నేచురల్ పెస్టిసైడ్ కాబట్టి. ఒకవేళ మీకు పెస్ట్ ఎక్కువగా ఉండి ఒక్కసారికే కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ మనకు 3, 4 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేయండి. ఇది మీ గార్డెన్‌లో ఉన్న అన్ని రకాలైన మొక్కలకి స్ప్రే చేయవచ్చండి.
సో ఇవన్నీ ఇచ్చినా కూడా మనకి పూలు పూయడం లేదు అంటే పొటాషియం లోపం అండి. పొటాషియం మీరు మొక్కలకి ఇచ్చి చూడండి. ముఖ్యంగా మనకి ఈ అరటి తొక్కల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎగ్ సెల్స్‌లో కానీ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకొని స్టాక్ పెట్టుకొని మనం ఎన్నేళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 10 రోజులకు ఒకసారి ఇవ్వడం వలన చాలా రిజల్ట్స్ ఉంటుందండి. అలాగే ఈ పొటాషియం ఎక్కువగా ఉన్న ఈ అరటి తొక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇలా 3 డేస్ అంతా బాగా డైల్యూట్ చేసి 1:5 రేషియోలో మన మొక్కలకి ఇలా ఇవ్వడం వల్ల ఎన్‌పీకే ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి అందుతుంది. ఈ చలికాలంలో మొక్కలకి ఇలా పొటాషియం ఇవ్వడం వల్ల మొక్క స్ట్రెస్ నుంచి బయటకు వస్తుందండి. ఇంకా పూర్తి చలికాలం అంతా కూడా పూలైతే మనకు పూస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను వీడియోలో 2 రకాలైన ఫెర్టిలైజర్స్‌ని నేను తెలియజేశానండి. ఇవి 2 రకాలుగా మొక్కలకి ఇవ్వవచ్చు. ఒకటి సాలిడ్ రూపంలో ఇవ్వచ్చు, ఒకటి లిక్విడ్ రూపంలో ఇవ్వవచ్చండి. ఇది ఒక బెస్ట్ నేచురల్ హోమ్ మేడ్ పెస్టిసైడ్ అండి. సో ఈ పొటాషియం ఎక్కువగా ఉండే బనానా పీల్ ఫర్టిలైజర్‌ని 10 రోజులకు ఒకసారి ఇవ్వండి. రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. తర్వాత సాలిడ్ రూపంలో ఇవ్వాలంటే మనం ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఎక్సెల్స్, బనానా పీల్స్ కుండీ సైజుని బట్టి మనము ఇవ్వాలి. చిన్న సైజ్ అనుకోండి ఒక 3 స్పూన్స్ ఇవ్వండి. అదే పెద్ద సైజ్ అనుకోండి 4 స్పూన్స్ ఇవ్వండి. ఇలా మొక్కకి కొద్దిగా దూరంగా ఇలా ఇచ్చేసి పైన మట్టి కప్పేసి మనం వాటర్ ఇచ్చామనుకోండి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ అండి. సో దీన్ని మనము మందారం మొక్కకే కాదండి, మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇవ్వవచ్చండి. ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇదేం పాడవదు కాబట్టి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఇవ్వచ్చు. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ గా అద్భుతంగా మన గార్డెన్ లో పనిచేస్తుందండి. సో ఈ వీడియో ద్వారా మీకు జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ చూపించానండి. ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ మనము ఇంట్లో తిని పడేసే వస్తువులతో ఎలా ఈజీగా తయారు చేసి మన మందార మొక్కలకి ఇవ్వడం వల్ల మనము 100% రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు.